నమస్తే అండి. ఇవాళ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న క్లాసెస్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సంబంధించిన స్టోరేజ్ క్లాసెస్ అని టాపిక్ మీద ఇప్పుడు మనం ఈ వీడియో చూడబోతున్నాం. స్టోరేజ్ ఓకే, స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుంటున్నాం. స్టోరేజ్ క్లాస్. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టోరేజ్ క్లాస్ అంటే ఏమి, ముందుగా మనం స్టోరేజ్ క్లాస్ గురించి తెలుసుకోవాలంటే స్టోరేజ్ క్లాస్కి బేసిక్గా టూ ప్రాపర్టీస్ ఉంటాయండి. టూ టైప్స్ అంటుంటాం. ఒకటి డేటా టైప్స్ అంటుంటాం, టైప్ అని. రెండోది స్టోరేజ్ క్లాసెస్ అని. వేరియబుల్స్ అంటే ఆ వాల్యూ చేంజ్ అవుతుంటుంది. అవి రెండు రకాలు, టైప్ అని, స్టోరేజ్ క్లాసెస్ అని. అర్థమవుతుందా? టైప్ అని, వేరియబుల్స్ అనేవి రెండు రకాలు, వాటిలో ఒకటి టైప్ అని, స్టోరేజ్ క్లాసెస్ అని. ఇప్పుడు మనం తెలుసుకుంటాం స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి, టైప్ అంటే ఏంటి. టైప్ అంటే డేటా టైప్, అంటే డేటా టైప్ అంటే ఇంటా, ఫ్లోటా, డేటా టైప్ వేరియబుల్ యొక్క డేటా టైప్ని మనము టైప్ అంటుంటాం. ఓకే, స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి అంటే ఆ స్టోరేజ్ యొక్క స్కోప్ ఏంటి, లైఫ్ టైం ఏంటి, విజిబిలిటీ ఏంటి, విజిబిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు స్టోరేజ్ క్లాసెస్ కన్నా ముందు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే వేరియబుల్స్ అనేటివి ఎక్కడి నుంచి స్టోరేజ్ క్లాసెస్ వచ్చాయి. వేరియబుల్స్ టూ టైప్స్ అంటుంటాయి. ఒకటి టైప్ అని, రెండు స్టోరేజ్ క్లాసెస్ అని అంటున్నాం. స్టోరేజ్ టైప్ అంటే ఏంటి, డేటా టైప్ యొక్క వేరియబుల్ అని. స్టోరేజ్ క్లాసెస్ అంటే అది ఎంత స్కోప్ ఉంది, ఎంత లైఫ్ టైం ఉంది, ఎంత విజిబిలిటీ ఉండేది అనేది స్టోరేజ్ క్లాసెస్ అంటుంటాం. ఇప్పుడు మనం స్టోరేజ్ క్లాసెస్ యొక్క టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏంటి, ఆటోమేటిక్ అంటారు, ఎక్స్టర్నల్ అంటారు, స్టాటిక్ అంటారు, అండ్ రిజిస్టర్ అని కూడా అంటారు. అవి 4 టైప్స్ ఉంటాయండి. అవి ఏంటంటే ఆటోమేటిక్ అని, ఫస్ట్ వన్ ఆటోమేటిక్ అని, వీటిని లోకల్ అని కూడా అంటున్నారు. తర్వాత ఎక్స్టర్నల్ అని, దీన్ని గ్లోబల్ అని కూడా, గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. గ్లోబల్ స్టోరేజ్ క్లాసెస్ అని కూడా అంటుంటాం. థర్డ్ టైప్ ఏంటంటే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి, ఆ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్స్ డిక్లేర్ చేయడాన్నే మనము స్టాటిక్ అంటుంటాం. ఫోర్త్ వన్ వచ్చి రిజిస్టర్ అంటుంటాం. రిజిస్టర్ దానికి కూడా అంతే, సేమ్ స్టాటిక్ లాగా రిజిస్టర్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తూ మనము ఆ స్టోరేజ్ క్లాస్ యొక్క వేరియబుల్స్ని డిఫైన్ చేస్తూ ఉంటుంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందా దీంట్లో స్టోరేజ్ క్లాసెస్ అనేటివి 4 టైప్స్ అండి. వాటిలో ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, స్టాటిక్, రిజిస్టర్ అని అంటుంటాం. ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, స్టాటిక్, రిజిస్టర్ అంటున్నాం. ఆటోమేటిక్ అనేది లోకల్ వేరియబుల్స్ అని కూడా మనం పిలవచ్చు. స్టోరేజ్ క్లాస్ అంటే ఆ వేరియబుల్ అనేది స్టోర్ అయి ఉంటుంది కదా, అది ఎంత లైఫ్ టైము, ఎంత విజిబిలిటీ అనేది చెప్తుంటాం. వాటిలో ఆటోమేటిక్ అని లోకల్ అంటున్నాం, ఎక్స్టర్నల్ని గ్లోబల్ అని కూడా అనొచ్చు. స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి అది వేరియబుల్ డిఫైన్ చేయడాన్ని స్టాటిక్ కీవర్డ్ అంటున్నాం. అండ్ రిజిస్టర్ అనేది రిజిస్టర్ కీవర్డ్ యూజ్ చేసి దాన్ని డిఫైన్ చేయడాన్ని రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ అని అంటున్నాం. ఇప్పుడు మీకు వీటికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నా, అది చూడండి. ఆ ఎగ్జాంపుల్లో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఎక్కడ మనము అది యూజ్ చేస్తున్నాము స్టోరేజ్ క్లాసెస్ అనేటివి, వాటి వల్ల ఏంటి, గ్లోబల్ గానా స్టాటిక్ గానా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. రాస్తున్నాను చూడండి. ఇది స్టాండర్డ్ లైబ్రరీ అండి. లైబ్రరీ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని, వాయిడ్ నేనేమంటున్నాను, డిస్ప్లే అవ్వాలి అంటున్నాను.
వాయిడ్కి ఒక ఫంక్షన్ ఏంటి, డిస్ప్లే అని మెన్షన్ చేశాను, విచ్ ఎండ్స్ విత్ కోలన్. అండ్ ఇంట్ నేనేం చేస్తున్నాను, n అనే వేరియబుల్ 5 అని గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాను, దీన్ని గ్లోబల్ అంటున్నా. ఓకేనా. తర్వాత యాక్చువల్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుద్ది, దీని తర్వాత నేను ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ప్లస్ ప్లస్ ఎన్ డిస్ప్లే అన్నాను, ఏంటి నా వాయిడ్ డిస్ప్లే, ఇట్ షుడ్ డిస్ప్లే దిస్. అండ్ రిటర్న్ అన్న, రిటర్న్ 0 అంటే ఇట్ షుడ్ గెట్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్. వాయిడ్ డిస్ప్లే అని ఇస్తూ ప్లస్ ప్లస్ ఎన్, నాకు అవుట్పుట్లో n ఈక్వల్ టు %d, n అని అవ్వాలి. ఇది అండి ప్రోగ్రాము. నేను ఇక్కడ వేరియబుల్స్ స్టోరేజ్ క్లాస్ యొక్క వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, అది ఎక్కడ మీరు చెప్పాలి కదా. చూడండి, ఇది స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్, ఇక్కడ వాయిడ్ డిస్ప్లే అనేది ఒక ఫంక్షన్ స్టార్ట్ చేశాను. ఇది బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ నేను ఇక్కడ గ్లోబల్గా డిక్లేర్ చేశాను, ఏంటి, n అనే వేరియబుల్ 5కి ఈక్వల్. తర్వాత మెయిన్ ఫంక్షన్ యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో నాకు అవుట్పుట్లో ఏమవ్వాలి, నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద n అనేది ఎంత వాల్యూ ఎంటర్ అవ్వాలి, n ఈక్వల్ టు 7 అనేది నాకు అవుట్పుట్గా వస్తుంది. సో ఈ విధంగా మనం స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి. స్టోరేజ్ క్లాసెస్ కన్నా ముందు మనం ఏం నేర్చుకున్నాం, వేరియబుల్స్ అన్నా, వేరియబుల్స్ టైప్స్ 2 రకాలు ఉంటాయి. అవి టైప్ అని, డేటా టైప్స్ అని, మళ్ళీ స్టోరేజ్ క్లాసెస్ అని. స్టోరేజ్ క్లాసెస్లో ఆటోమేటిక్ అని, స్టాటిక్ అని, లోకల్ అని, ఎక్స్టర్నల్ అని, గ్లోబల్ అని, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఈ సింపుల్ ప్రోగ్రామింగ్లో మీకు ఎక్కడ మనం గ్లోబల్గా వేరియబుల్ డిక్లేర్ చేసాము. సో దీని మీద మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఫర్దర్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ వీడియోస్ తెలుసుకోవాలంటే నా ఛానల్కు క్యూ ట్యూటోరియల్స్ బజ్ అని దానికి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.